ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మానవునికి జీవితంలో ధనము యొక్క ఆవశ్యకత ఎంతో ఉంటుంది. డబ్బులు అవసరం లేని వాళ్ళు ఎవరో ఉండరు. ఎంత సంపాదించినా సంపాదన చాలటం లేదు, ఇంకా కావాలి, ఇంకా సంపాదన రావాలి, ఆకస్మిక ధనలాభం రావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క విశేష అనుగ్రహం చాలా తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే మహాలక్ష్మి అనుగ్రహం లేకుండా ధనం యొక్క అభివృద్ధి ఎవరికీ సాధ్యం కాదు. అంటే మానవుడు చేసేటువంటి తన జీవితంలో ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ చేసుకుంటూ తాను కష్టపడే విధానంలో కష్టపడుతూ, అదేవిధంగా దైవ సహాయం, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా ఉంటే ఆ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది అనేది మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. లక్ష్మి అనగానే ధనలక్ష్మి ఒక్కటే కాకుండా లక్ష్మీదేవి అనగా సంతానలక్ష్మి, భాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, మోక్షలక్ష్మి, ఈ విధముగా అనేక రూపాల్లో అష్టలక్ష్మి రూపాలలో మహాలక్ష్మి కొలువై ఉన్నది. కాబట్టి మనిషికి సంతానము బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే లక్షల రూపాయలు వాటి ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి ఆరోగ్యం బాగుండటం కూడా మా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అన్నమాట. అదేవిధంగా పిల్లలు చక్కగా విద్యాభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళు చక్కగా స్కాలర్షిప్లు వచ్చినాయి, వాళ్ళకి ఫీజులు కట్టే ఫీజుల్లో రాయితీలు వచ్చాయి, కన్సెషన్స్ వచ్చాయి, లేదా ఫ్రీ స్టడీ వచ్చింది, ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా భాగ్యలక్ష్మి యొక్క అనుగ్రహంగానే మనం భావించాలి. అయితే ఈ లక్ష్మీదేవిని ఉపాసన చేయాలి అంటే ఎలా చేయాలి? ముఖ్యంగా మనందరికీ బాగా తెలిసినటువంటిది శ్రవణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం. శ్రవణ మాసంలో శుక్లపక్షంలో అంటే ఫస్ట్ 15 డేస్లో, మొదటి 15 రోజుల్లో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం. ఒక్కోసారి రెండో శుక్రవారంగా వస్తుంది, ఒక్కోసారి మూడవ శుక్రవారంగా వస్తుంది. కాబట్టి ఎలా వచ్చినప్పటికీ కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. సపోజ్ ఏదైనా ఆటంకాల వల్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కుదరినప్పుడు ఆ తర్వాత వచ్చే శుక్రవారాలు కూడా శుభ్రంగా ప్రశాంతంగా చేసుకోవచ్చును. ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే శుక్రవారం పూట లక్ష్మీదేవి ఉపాసన, లక్ష్మీ పూజ, లక్ష్మీదేవి యొక్క వ్రతం ఆచరించటం ఇవన్నీ కూడా మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా విధివిధాయకంగా ఆచరించి, ఇందులో ఈ వరలక్ష్మి వ్రతం చేసే విధానంలో చాలా విధానాలు, ఈ రోజుల్లో బాగా ఆడంబరంగా అలంకారాలు చేసుకోవటం ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, ఎటువంటి దాంట్లో తప్పులేదు. కానీ దానికే ప్రయారిటీ ఇచ్చి, దానికే ప్రాధాన్యతనిచ్చి అలంకారాలకి వాటికి పూజా విధానంలో లోపంగా ఉండేట్టుగా చూసుకోకూడదు. చక్కగా పూజా విధానం షోడశోపచార పూజలతో, శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళైతే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి 16 సూక్తాలను చదువుకుంటూ ధ్యానావాహనాలు, షోడశోపచార పూజలు చేసుకోవచ్చును. లేదు అవన్నీ మాకు తెలియవండి అనుకుంటే ఓం శ్రీం శ్రీయే నమః ధ్యాయామి జనం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, అట్లా ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రంతో చక్కగా అమ్మవారిని ఆవాహనం చేసి కలశం పెట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. లేదు కలశం మాకు ఇంట్లో ఆచారం లేదండి అంటే మామూలుగా చేసుకొని తోరం కట్టుకోవాలి. 9 ముళ్ళు 9 ముళ్ళు ఉండేటువంటి, 9 పోగులు 9 ముళ్ళు ఉండేటువంటి తోరాన్ని అమ్మవారి దగ్గర ఒక తోరం ఉంచి, ఒక తోరాన్ని వ్రతం చేసేవాళ్ళు కట్టుకోవాలి. అదేవిధంగా ముత్తైదుల్ని 9 మందిని కానీ 5 మందిని కానీ ముగ్గురిని కానీ ముత్తైదులను పిలుచుకొని వాళ్ళకి తాంబూలాలు అన్నీ ఇచ్చేసి వారికి నమస్కారం చేసుకొని వాయనం ఇచ్చే అవకాశం ఉన్నవాళ్ళు వాయనం ఇచ్చుకోవటం, ఈ విధంగా ముత్తైదువుల్ని పిలిచి వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవటం ఇవన్నీ కూడా మహాలక్ష్మి యొక్క విశేష అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఇంతేకాకుండా మంగళవారం మహాలక్ష్మి అంటారు. చాలామంది శుక్రవారం మాత్రమే లక్ష్మీ పూజకు ప్రశస్తం అనేటువంటి భావనలో ఉంటారు. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా మహాలక్ష్మీదేవిని విశేషంగా పూజించుకోవచ్చు. ఇదే విధానంగా చేసుకోవచ్చు. సో మంగళవారం చేసేటువంటి లక్ష్మీ పూజ కూడా మంగళగౌరి పూజా విధానం కిందకే వస్తుంది. కాబట్టి ఆ విధంగా లక్ష్మీ అనుగ్రహాన్ని విశేషంగా పొందవచ్చును. ఈ లక్ష్మీదేవి యొక్క పూజా విధానం వలన జ్యోతిష శాస్త్రరీత్యా మనకి ఏ విధమైనటువంటి అనుసంధానం ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం మన యొక్క రాసులు 12 రాసులు. ఈ 12 రాసుల్లో వృషభ రాశి, తులారాశి ఈ రెండింటికి అధిపతి శుక్రుడు.
ఈ శుక్రుడి యొక్క అధిష్టాన దేవత మహాలక్ష్మి. కాబట్టి మహాలక్ష్మిని పూజించడం వల్ల వృషభ రాశి, తులారాశి, వృషభ లగ్నం, తులాలగ్నం జాతకులకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా ప్రతి జాతకులకు కూడా వృషభము, తులము, తులారాశి ఏదో ఒక స్థానానికి చెందినటువంటిది కాబట్టి ఆ యొక్క స్థానాలకు సంబంధించిన బెనిఫిట్స్ కూడా తప్పనిసరిగా వస్తాయి. అంతేకాకుండా కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క అధిపతి కూడా మహాలక్ష్మి. కాబట్టి మహాలక్ష్మి పూజ చేయటం వల్ల చంద్రగ్రహం యొక్క అంటే మానసికమైనటువంటి సమస్యలు లేకుండా మానసికోల్లాసం కలిగించేటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది. తర్వాత ధనుర్రాశి, మీనరాశి ఈ 2 రాశులకు సంబంధించిన అధిపతి బృహస్పతి అంటే గురువు అంటాము. బృహస్పతి అనుగ్రహము అనగా గురుగ్రహము. గురువారముని మనం లక్ష్మీవారం అని కూడా అంటాము. కాబట్టి మహాలక్ష్మి పూజ వల్ల బృహస్పతి అనుగ్రహం కూడా విశేషంగా కలుగుతుంది. తర్వాత మిథున రాశి, కన్యారాశి. ఈ మిథున రాశి, కన్యారాశికి అధిపతి బుధగ్రహము. ఈ బుధగ్రహానికి ఎక్కువగా విష్ణు సంబంధమైనటువంటి విష్ణు సహస్రనామం విష్ణు అధిదేవతగా చెప్పబడుతుంది. సో విష్ణువు యొక్క శక్తి మహాలక్ష్మి మాత్రమే. కాబట్టి విష్ణు పూజ, మహాలక్ష్మి పూజ 2 కూడా అనుసంధానమై ఉంటాయి. లక్ష్మీదేవి పూజ చేసిన వాళ్ళు తప్పనిసరిగా విష్ణువుని కూడా విష్ణు అష్టోత్తరం కానీ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ ఒక 108 సార్లు చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే మహాలక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే విష్ణు సమేతంగా లక్ష్మీనారాయణలను, మహాలక్ష్మి, మహావిష్ణువులను పూజించాలి అని పెద్దలు చెప్పటం. కాబట్టి ఈ విధంగా ఆచరిస్తూ చేయవచ్చును. తర్వాత మనకి ఉన్నటువంటి ఇంకా రాసులు సూర్యుడు, సింహరాశి. సింహరాశి యొక్క అధిపతి సూర్యభగవానుడు. సూర్యభగవానుడిని మనం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటాం. అదేవిధంగా అష్టలక్ష్మిలో మనకు ఆరోగ్యలక్ష్మి. కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి మహాలక్ష్మి స్వరూపంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి సూర్యనారాయణ యొక్క అనుగ్రహం కూడా విశేషంగా కలుగుతుంది. ఇక మిగిలినటువంటివి మేషరాశి, వృశ్చిక రాశి. మేషరాశి, వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. కుజుడిని భూమిసుతుడు, అంగారకుడు, భూమిపుత్రుడు అంటారు. అంటే భూదేవి యొక్క కుమారుడుగా చెప్పబడుతుంది. ఈ భూదేవి శ్రీ మహావిష్ణువుని యొక్క ధర్మపత్ని. కాబట్టి ఆదిలక్ష్మి అంశావతారముగా భూదేవిని చెప్పబడుతున్నాం. కాబట్టి మహాలక్ష్మిని పూజించటం వల్ల మేష, వృశ్చిక రాశుల యొక్క శుభ ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి మొత్తం మీద చూసినట్లయితే మహాలక్ష్మి యొక్క అన్ని రూపాలను పూజించటం వల్ల 12 రాసుల యొక్క శుభ ఫలితాలను మనం శీఘ్రంగా పొందుతాము. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి. ఇక మహాలక్ష్మిని ఏ విధంగా పూజించాలి, ఆవిడ మంత్రజపాలు ఏమిటి? ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, శక్తి కొద్దీ మీరు 1008 సార్లు కానీ చేసుకోవచ్చు. లేదు ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రంతోనే షోడశోపచార పూజలు చేసి అష్టోత్తరంగా కూడా చేసుకోవచ్చును. ఇంతేకాకుండా ఇంకా హోమ సహితంగా చేసే విధానాలు ఉంటాయి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసేద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపం చేసి అందులో 10వ వంతు తర్పణం, అందులో 10వ వంతు హోమం, అందులో 10వ వంతు బ్రాహ్మణ భోజనం ఈ విధంగా చేయం. కాబట్టి మనకు శక్తి ఉన్న వరకు క్షీరతర్పణం, హోమం, బ్రాహ్మణ భోజనం ఇవన్నీ సంపూర్ణంగా చేసుకున్నట్టయితే ఆ మహాలక్ష్మి యొక్క విశేష కృపా కటాక్ష వీక్షణములు కలుగుతాయి. ఇంతేకాకుండా ఈ మంత్రజపములు ఇవన్నీ మనం చేసే అవకాశం లేని వారు, ముఖ్యంగా స్త్రీలు, స్తోత్రపారాయణలు చేసుకోవచ్చును. స్తోత్రపారాయణలో మనకి విశేషమైనటువంటివి శ్రీ మహాలక్ష్మి అష్టకం, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అనేటువంటి శ్రీ మహాలక్ష్మి అష్టకం చక్కగా చదువుకోవచ్చును. అంతేకాకుండా ఆదిశంకరాచార్య కృతమైనటువంటి కనకధారా స్తోత్రం, ఈ కనకధారా స్తోత్రము పారాయణం చేయటం వల్ల ఇంట్లో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం స్థిరలక్ష్మి తాండవిస్తుంది అని ఆదిశంకరాచార్యులు చెప్పి ఉన్నారు. ఇవే కాకుండా మహాలక్ష్మి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం లేదా అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి ఈ విధంగా మన వీలుని బట్టి, శక్తిని బట్టి వీటిని పారాయణం చేసుకొని మహాలక్ష్మి యొక్క విశేష అనుగ్రహం పొందవచ్చును. ఇంతేకాకుండా సంవత్సరం మొత్తం మహాలక్ష్మి పూజా విధానం చేసేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్య రోజు మహాలక్ష్మి యొక్క విశేషమైన ఇష్టమైనటువంటి తిథిగా భావించి ప్రతి అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేసే సాంప్రదాయం కూడా ఉంది. ముఖ్యంగా దీపావళి అమావాస్యను లక్ష్మీ పూజగా,
దేశం మొత్తం జరుపుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, మార్వాడీలు ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ ఇంట్లో ఉన్నటువంటి నగదు, డబ్బులు, ఆభరణాలు అన్నీ కూడా మహాలక్ష్మి ముందు పెట్టి విశేషమైన పూజ చేసుకొని చాలా పెద్ద స్థాయిలో సంరంభాలు జరుపుకుంటారు. అదేవిధంగా ప్రతి అమావాస్యను కూడా ఆ విధంగా జరుపుకోవచ్చు. మహాలక్ష్మి పూజ చేసుకోవడానికి అమావాస్య చాలా విశేషమైనటువంటి తిథి. అంతేకాకుండా నక్షత్రాలు చూసినట్టయితే పూర్వాషాఢ నక్షత్రము కూడా మహాలక్ష్మి యొక్క విశేష అనుగ్రహం పొందటానికి, మూలా నక్షత్రము, ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన అన్ని నక్షత్రాలు, శతభిష నక్షత్రం, రాహు సంబంధించిన నక్షత్రాలు. అదేవిధంగా మకర కుంభరాశులు, మకర కుంభరాశులు తీసుకున్నట్లయితే ఈ మకర కుంభరాశులకు శనేశ్వరుడు అధిపతి. ఈ శనేశ్వరుడికి విష్ణు సంబంధమైనటువంటివి, శివ సంబంధమైనటువంటి పూజా విధానాలు అధిష్టాన దేవతలుగా చెప్పబడ్డాయి. అంతేకాకుండా మకర రాశి కేతువుకు, కుంభరాశి రాహువుకు స్వస్థానాలుగా శనేశ్వరుడు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కాబట్టి రాహు యొక్క అధిష్టానం తీసుకున్నట్లయితే దుర్గాదేవి శక్తి స్వరూపం, కేతువు యొక్క అధిష్టానం వచ్చేసి గణపతి. గణపతికి లక్ష్మీ గణపతిగా మనం విశేషంగా పూజిస్తూ ఉంటాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సో లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల మకర కుంభరాశుల యొక్క విశేష ఫలితాలు, పూర్తి 12 రాశుల యొక్క విశేష ఫలితాలు లభిస్తాయి అని మనకి శాస్త్రరీత్యా చెప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క క్షేత్రస్థానాలు, క్షేత్రాలు, ఎటువంటి క్షేత్రాలను మనం దర్శించవచ్చు అన్నట్టయితే లక్ష్మీదేవికి మనకి దగ్గరలో ఉన్నటువంటి చెన్నైలో అష్టలక్ష్మీ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది, సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా కొల్హాపూర్ మహాలక్ష్మి, కొల్హాపూర్ ఒక శక్తిపీఠముగా, శక్తి స్థానముగా చెప్పబడుతుంది. అంతేకాక అది కొల్హాపూర్ వచ్చేసి పార్వతీదేవి సంబంధించినటువంటి విశేష అవతారము అండ్ మహాలక్ష్మీదేవికి అది పుట్టినిల్లుగా చెప్పబడుతుంది. దత్త సాంప్రదాయంలో కూడా కొల్హాపూర్ యొక్క విశేష ప్రాధాన్యత ఉన్నది. దత్తాత్రేయుల వారి నిత్యము అక్కడ అపరాహ్నంలో భిక్ష చేస్తారని శాస్త్రవచనం. కాబట్టి కొల్హాపూర్ మహాలక్ష్మి యొక్క విశేష క్షేత్ర దర్శన చేసి ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చును. అట్టి క్షేత్ర దర్శన చేసినప్పుడు ఆ క్షేత్రములో ఈ స్తోత్రపారాయణలు, మంత్రజపాలు ఇవి చేసుకోవటం వల్ల శీఘ్రమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటు పూజా విధానాలన్నీ తెలియనటువంటి వాళ్ళు చాలా సింపుల్గా చేసుకునే విధానం ఏమిటంటే నిత్యము కూడా ప్రతి మంగళవారము, శుక్రవారము ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయటం, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం, అలాగే ధూపం వేసుకోవటం, గుగ్గిలమని వేస్తుంటారు అది కానీ, లేదా నా సాధారణటువంటి ధూపం కానీ ఇవి వేసుకోవటం వల్ల కూడా ఇంట్లో ఉండే అలక్ష్మి తొలగిపోయి మహాలక్ష్మి యొక్క విశేష అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో చక్కగా ఇప్పుడు కూడా లక్ష్మీ కళ తాండవించే విధంగా శుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అని పెద్దవాళ్ళు చెప్పటం. శుభ్రంగా ఇల్లు ఉండటం, చక్కగా ముగ్గుతో అలంకారం చేసుకోవటం, ఇంట్లో పూజా మందిరాన్ని చక్కగా శుభ్రపరిచి నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవటం, ధూపం వేసుకోవటం, సదాచారము పాటించటం వల్ల ఆ ఇంటిలో నగలు ఆభరణాలు లేకపోయినప్పటికీ, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కాస్ట్లీ ఫర్నిచర్ లేకపోయినా కూడా ఆ ఇంటిలో వెళ్ళగానే లక్ష్మీ కళ తాండవిస్తుంది అంటారు. కాబట్టి ఆ లక్ష్మీ కళ ఉండాలి అంటే సదాచారము, శుభ్రత ఈ రెండు పాటించాలి అని శాస్త్రవచనం. మహాలక్ష్మి యొక్క విశేష క్షేత్ర దర్శనాల్లో మనకి అన్ని విష్ణు సంబంధమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కూడా మనం చెప్పుకోవచ్చును. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, అలివేలుమంగ పద్మావతీదేవి మహాలక్ష్మి, సంపూర్ణ మహాలక్ష్మి అవతారముగా, అదేవిధముగా శ్రీకృష్ణ సంబంధమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా శ్రీరంగం, గురువాయూర్, బృందావనం ఇవన్నీ కూడా శ్రీ రాధాదేవి, రామాయణంలో శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్ని సీతాదేవి వీళ్ళందరూ కూడా మహాలక్ష్మి యొక్క అవతారములుగా, అయోనిజలుగా జన్మించినట్టుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి నిత్యము శ్రీమద్ రామాయణ పారాయణం, భాగవత పారాయణం, నిత్యం ఇంట్లో భగవన్నామ సంకీర్తన చేసుకోవటం ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రాప్తికి విశేషమైనటువంటి మార్గములు. లక్ష్మీ పూజలో విశేషముగా వాడేటువంటి పూలుగా మనకి కలువ పూలు, తామర పూలు, అట్లాగే కదంబ పుష్పాలు అంటారు, గులాబీలు, అన్ని రకాలైనటువంటి పూలతో అమ్మవారిని చక్కగా అలంకారం చేసుకోవటం, అష్టోత్తర శతనామావళి,
తో అమ్మవారిని వివిధమైనటువంటి సుగంధ పుష్పాలతో పూజించటం, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి పసుపు కుంకుమ, గంధము, వీటితో గంధం ఖచ్చితంగా తప్పనిసరిగా గంధము వాడాలి అమ్మవారి పూజలో. సో ఇవన్నీ కూడా మనం ఆచరించి లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మి యొక్క విశేష కృపా కటాక్ష వీక్షణములు కలిగి అందరికి కూడా వారి యొక్క బాధలన్నీ తొలగి, బాధలంటే డబ్బుతో కూడుకున్నవే కాదు, సంతాన సంబంధమైనవి, కుటుంబ సంబంధమైనటువంటి, ఆరోగ్య సంబంధమైనటువంటి అన్ని సమస్యలు తొలగి భగవంతుని యొక్క మోక్షలక్ష్మి అనుగ్రహము విశేషంగా కలుగుతుంది. శుభము, శాంతి.